ఖమ్మం నగరంలో కల్తీపాల బండారం బయటపడింది. బొమ్మిశెట్టి నేలన్న సమగ్ర సేంద్రియ వ్యవసాయ వేదికలో నకిలీపాల అమ్మకాలు చేయడంతో స్థానికులు నిర్వాహకులను కస్టమర్లు నిలదీశారు. పాలు వేడి చేస్తే పెంకిక్లా సాగిపోతున్నాయంటూ కొనుగోలుదారులు ఆందోళన నిర్వహించారు. దీంతో ఆహార భద్రతా అధికారులు తనిఖీ చేశారు. సేంద్రియ పేరుతో డబ్బులు ఎక్కువ తీసుకొని కల్తీపాలు అంటగడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నేను డైలీ పాలు ఇక్కడ టీడీపీ ఆఫీస్ ముందు ఆర్గానిక్ పాలని 90 రూపాయలు పెట్టి ఖరీదు చేస్తుంటాం. పాలు చేస్తుంటే రోజు వచ్చి గొడవ చేస్తుంటే మేము ఏదో లేనుకున్నా. పాలు జనరల్గా పోసుకొని తినే అలవాటు నేను తింటే గమ్ములాగా పట్టేసేసరికి అసలు ఏదో పెరాలసిస్ వచ్చిందని చెప్పేసి నేను డౌట్ వచ్చి పాలల్లో చేయి పెట్టి చూస్తే గమ్ము అతుక్కున్నట్టు అతుక్కుంటే ఏమగారికి చూపించి అరిస అమ్మ పాలు ఇట్లాంటివి అమ్మొద్దమ్మా, నువ్వు పాలు ఇట్లా అమ్మొద్దు, పిల్లలు తీసపోతారు, మా నాడు కూడా తాగుతారు, ఇట్లా వద్దని చెప్తే అమ్మ నీ దిక్కున్న కాడ చెప్పుకోపో, నువ్వు పోలీసు వాళ్ళకి చెప్తా అంటే పోలీసు వాళ్ళకి చెప్తే నన్ను ఏం చేస్తావు నువ్వు చేసుకోపో అని మాట్లాడితే నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ చేయండి సార్ అని చెప్పాడు సీసీ గారు. చెప్తే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడండి, ఆఫీస్ ఎక్కడో నాకు తెలియదు, ఆయన గారు కనుక్కుందామని కనుక్కుంటాను వేరే వాళ్ళు. ఈ లోపల మీడియాకు ఫోన్ చేస్తే వస్తే అడుగుతుంటే ఆమె గారు ఏమంటుందంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చినాక నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తా, మీడియాని గుంజి పడేస్తుంది ఆమె గారు, దౌర్జన్యంగా నా సంగతి చూస్తా అని మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. నేను కంప్లైంట్ చేయడం కోసం కూడా రాలే, వాస్తవంగా కొద్దిగా పట్టుకొని వచ్చాను నేను. ఎందుకంటే జనరల్గా ఆమె చెప్పి చూద్దాం, బంద్ చేసుకుంటుందాం అని చెప్పి నేను చెప్పా. ఆమె గారి పాలు ఇవ్వదండి అని మొత్తం బంకలు దాక్కుంటా వస్తుంటే ఇట్లా కాదు, ఇది మొన్న పెవికిక్కు, ఈ రోజు ఇట్లొచ్చింది, ఏం కలిపారో తెలియదండి. మొత్తం తేపకైతే తీసుకుంటారు, అంతా అయిపోతుంది. వింటారా? మొత్తం చూడండి చాలా అయిపోవచ్చింది, అందరు తలాయిని వింటారా? మొత్తం గొడవ నెయ్యి లెక్క ఉంది. ఇది ఏందమ్మా అని అడిగితే మేము ఎట్లా అమ్ముతాం, ఇట్లా చేస్తాం, ఏరేం చేసుకోపోండి, ఏమో అండదండలు ఏ విధంగా ఉన్నాయో మరి రాజకీయ పోద్బలాలు ఎవరున్నారో వెనక అండ ఎంత తెలియదు. ఏదడిగినా కానీ ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు లోనికి వస్తే వాళ్ళకి సైకిల్ చేస్తుంది. ఎందుకమ్మా ఇట్లా సైకిల్ చేస్తామని చెప్పి ఎగబడగా మన ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఉన్న సమక్షంలో కూడా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని మీ ఇష్టం చేసుకొని చెప్పి పోలీసు వాళ్ళు అందరి సమక్షంలో కూడా మమ్మల్ని తోసేయడం జరిగింది. ఏందమ్మా ఇట్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఆగమ్మని చెప్పిన తర్వాత ఆగింది ఆవిడ గారు లేడీ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎవరు వినబడితే వాళ్ళ మీద పడటం, ఇది చేయటం, వాళ్ళ మీద కేసులు పెడతాం అని చెప్పడం వల్ల ఎవరు కూడా ముందుకు రాలేకపోయారు. ఈ రోజు గారు కొల్లు రామారావు గారు అని చెప్పి మా ఫ్రెండ్ ముందుకు వచ్చారు. నాకు చెప్పగా మీడియాని పిలిచి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిని పిలిచి కంప్లైంట్ చేసి విధంగా చేస్తున్నాం. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా బయట పోయి శాంపిల్ తీసుకొని చేస్తా అంటే మాకు అట్లా కాదండి, ఇక్కడే శాంపిల్ కావాలా, ఇక్కడే అని చెప్పి మేము ఆందోళన చేసి చేయగా ఇక్కడ వచ్చి తక్షణమే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయగా వారు వచ్చి ఇక్కడ టెస్టింగ్ చేస్తున్నారు. ఇదంతా కూడా భయప్రాంతులు అవుతున్న జనాలు, చిన్నపిల్లలు అందరూ. ఇక్కడ పక్కన ఏసీపీ ఆఫీస్ ఉంది, ఇక్కడ పక్కన టీడీపీ ఆఫీస్ ఉంది, ఇక్కడంతా కూడా ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కిరించి ఇక్కడ పెద్ద ఎత్తున దందా జరుగుతుంది. ఈ దందాను ఆపి ఈ యొక్క ప్రాణాలు కాపాడాల్సిందిగా, చిన్నపిల్లల ప్రాణాలు, పెద్దల ప్రాణాలు ఇది తేనె సార్, తేనె అని చెప్పి అమ్మారు. ఇది నెయ్యి లెక్క అయింది. ఏందమ్మా అని అడిగితే నీకు అమ్మలేదు చేయలేదని చెప్పి దౌర్జన్యం చేస్తుంది. ఇది మాత్రం తేనె అని చెప్పారు. ఇది చూడండి సార్, ఈ తేనె అయితే ఎట్లా ఉంటుందా ఒకసారి ప్రజలందరూ కూడా చూసి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుచున్నాను. కొనుగోలు చేశారు, కల్తీ పాలు అమ్ముతారు, కల్తీ నెయ్యి అమ్ముతారు, అడిగితే మాత్రం నోరేసుకొని మీరు బెదిరిస్తారు జనాలు. మరి ఏమంటారు కానీ అవునమ్మా, ఇప్పుడు తెలుస్తుంది ఆగమ్మా, అవునమ్మా తెలుస్తుంది ఆగు. కాదమ్మా మీరు ఎంతమంది మీడియాలో ఏం చేశారు? చేసి ఏంది మీకు అంత దౌర్జన్యం ఏంది? మీకు అంత అండదండ ఏందమ్మా? మీకు అంత అండదండ ఏంది? మీరు ఎవరు చూసుకున్నామా అంత అండదండ ఏంటంటమ్మా? మరి అవును, ఇక్కడ మీడియా ఎంతమంది వచ్చారు, మీరు భారతదేశ రైతు కావచ్చు, మీరు అంత కల్తీ అమ్ముతున్నారు, మీరు కల్తీ అమ్మకూడదు కదా. మరి అవును, కల్తీ కల్తీ అమ్మినప్పుడు మేడం మీరు కల్తీ అమ్మినప్పుడు మీరే ముందు కంప్లైంట్ చేసి పోలీసులు తీసుకొచ్చి భయప్రాంతం చేస్తున్నారు ప్రజల్ని. అవునమ్మా చేస్తూనే ఉన్నారు, మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారంటే
అంటున్నా, మీరు ఆగాలి కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? అవును, ఏ అధికారులు ఉన్నారు, మీడియా ఉంది, మీడియా సమక్షంలో లేదు, ఎందుకంటే మీరు అట్లా చేస్తున్నారు. వాళ్ళు పెట్టుకునేది ఏంటి? అడుగుతారు, ఎవరు పెడతారు? నాకేమో కలిసి